ఉన్నత చదువులు చదివించేందుకు పిల్లలని గురుకుల పాఠశాలలో వేస్తారు. తమ పిల్లలు మంచి చదువులు చదివి ఉన్నత విద్యను అభ్యసించి తమ కుటుంబాన్ని పోషించే దిశగా ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారని పిల్లలను చదివిస్తుంటారు. కానీ లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఆ పాఠశాలలో పిల్లల భవిష్యత్తు తలరాతను మార్చింది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణ కేంద్ర సమీపంలో ఉన్న బొర్లం ఏదైతే గురుకుల పాఠశాలలో సునీత ఏదైతే సంగీత ఉందో, సునీత హాస్టల్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఇంట్లో వారం రోజుల క్రితము దానికి సంబంధించి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి హాస్టల్ నుంచి ఫర్నిచర్ తీసుకెళ్ళింది. ఫర్నిచర్ తీసుకెళ్లిన క్రమంలో తిరిగి నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా తిరిగి ఫర్నిచర్ను తీసుకురావాల్సింది. అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళి ఆ ఫర్నిచర్ను తీసుకొస్తున్న క్రమంలో ఆ ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. అందులో సంగీత అనే 8వ తరగతి చదివే అమ్మాయికి బాగా రక్తస్రావం కావడం, దానికి అంతరికి సంబంధించి పూర్తి స్థాయిలో మల్టీ ఆర్గన్స్ దెబ్బతినడం వల్ల సంగీత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెంది. దీనికి అంతరికి సంబంధించి ప్రభుత్వం అయితే 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించింది. కానీ తమ కూతురు ప్రాణాలు కాపాడలేకపోయింది. ఏదైతే ఉన్నత చదువులు చదవాలనుకున్న మా పాప ఆశలు అడియాశలు అయ్యాయి, మా కుటుంబాన్ని అనాథ చేసింది. దానికి అందరికి సంబంధించి ఆ తల్లిదండ్రులు ఉన్నారు, వారికి సంబంధించి తల్లిని అడుగుదాం. అసలు ఎన్ని రోజుల క్రితం మా పాప ఇంటికి వచ్చి వెళ్ళింది, ఆ పాప ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది? అమ్మ చెప్పండి, మీ పాప ఎన్ని రోజుల క్రితము స్కూల్కు పంపించారు, ఏమైంది అసలు? तेलुगु आहे ना संक्रांतीच्या सुट्ट्याला आली. मग शनिवारी शाळा सुरू झाली. शनिवारी फोन केलेत मॅडम, तर आम्ही शनिवारी नेल्या नाही. सोमवार रविवार पण नेलं नाही, सोमवार पण नाही, बुधवारी नेल्या. नेऊन सोलेल मॅडम आमच्या मुलीला शिवा दिली. माझी मुलगी रडत आली बाहेर, मम्मी मला मॅडम शिवा दिली म्हणे. माय शिवा दिली राहाय म्हणले. राहतो मम्मी बाय म्हणली. मला म्हणलेल तेवढंच मार पलेन बी आम्हाला सांगले नाहीत. 6 वाजता पल्ली मन आम्हाला 9 वाजता सांगलेत. हे न्याय होय काय मॅडमचं? आम्ही कुठं जावावं? आमचं न्याय करा. మీకు ఏం న్యాయం కావాలి? అసలు ఆ పాపని ఆ మేడం తీసుకుపోవడం వల్ల మీ పాప మృతి చెందింది అంటున్నారు. అసలు ఆ మేడం ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది మీ పాపతో పాటు మరో ముగ్గురు పిల్లలు? मॅडम आमच्या लेकराला का बरं घेऊन गेली? चार लेकराला घेऊन जायची नव्हती. तिचे माणसं लावून तिला येईना म्हणली आमची मुलगी, तर बी बोलून घेऊन गेलीत. मन कशासाठी घेऊन? आश्रम काय होतं मॅडमला घेऊन जायचं? आम्हाला ते पाहिजे. आमचे नेले, दुसरे बी नेले. आमचे लेकराला झाल्या दुसऱ्याच्या खुर्च्या उतरायला बोलून नेली. మరోవైపు ఇక్కడ స్థానికులు ఉన్నారు, వీరిని అడుగుదాం. మొత్తంగా ఈ పాప సంగీత 8వ తరగతి చదువుతుంది. మంచి ఉన్నత చదువులు చదివించాలని, తమ పిల్లలను మంచి చదివించాలి, ప్రభుత్వ స్కూల్లో చదివించాలనే ఆశలు ఏదైతే 26 జనవరి సందర్భంగా అందరూ ఆటలాడుతూ సంతోషంగా ఉండే రోజు. కానీ అలాంటి రోజే పాప చనిపోవడం, దీనికి అందరికి సంబంధించి మీ కడుపు కోత కూడా ఈ తల్లిదండ్రులకు కడుపు కోత విధించింది. మీరు గ్రామస్తులుగా అసలు ఏమైంది? అసలు ఆ పాపకి అసలు ఏం జరిగింది? మాకేందంటే సార్, పాప సంక్రాంతి హాలిడేస్లో వచ్చిన తర్వాత రీఓపెనింగ్ అయిన తర్వాత బుధవారం రోజు పాప ఇంటి నుంచి స్కూల్కు బయలుదేరింది. వెళ్ళేటప్పుడు సార్ మా మేడం బాగా ఇబ్బంది పెడుతుంది, బాగా హరాస్మెంట్ చేస్తుందని కూడా చాలాసార్లు పాప చెప్పేది ఆ మేడం గురించి, సునీత మేడం గురించి. సో మా పాపను తీసుకుపోయి ఒక 2-3 డేస్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో సత్యనారాయణ పూజ ఉందని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని కోసము చైర్స్ స్కూల్ నుంచి తీసుకుపోయి అక్కడ ప్రోగ్రామ్ అయిన తర్వాత, పూజ అయిన తర్వాత అదే ఆటోలో చైర్స్ దించుకోవడానికి ఆ పిల్లలను ఉపయోగించుకొని మళ్ళీ ఈ విధంగా మా పాపను బలి పశువుగా చేసింది. ఎందుకంటే మా పాప జీవితంలో ఒక బంగారు భవిష్యత్తుగా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతుందని మేము అనుకున్నాము. కానీ మా పాపకు అనుకోకుండా ఆ మేడము వాళ్ళ స్వార్థం కోసము ఒక లేబర్ లాగా, ఒక విద్యార్థి బుక్కులు తీసుకొని చదవలసిన విద్యార్థి ఒక పని కోసము ఉపయోగించుకొని మా పిల్లలు యొక్క ఆత్మహత్య చేపించినట్టు మాకు అనుమానంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ అక్కడ జరిగిన విషయము ఏదైతే ఉందో ప్రభుత్వము 5 లక్షల నష్టపరిహారం ఏదైతే చెప్పారో గౌరవ ఎమ్మెల్యే గారు,
5 లక్షలతో నష్టపరిహారంతో పాటు మరియు ఇక్కడ బీద పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ మదరు ఒక పాత చెప్పులు కుట్టుకుంటూ బతికేవాళ్ళు, వాళ్ళు పిల్లల మీద ఏదో ఆశ పెట్టుకొని ఒక రెసిడెన్షియల్ స్కూల్కు పంపించినారు. కాబట్టి వాళ్ళకు ఒక భవిష్యత్తులో గుర్తింపు ఉండే విధంగా 5 లక్షలతో నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని మేము ప్రభుత్వం దృష్టికి, గౌరవ రేవంత్ రెడ్డి దృష్టి గారికి మా వాయిస్ పోవాలని తెలియపరుస్తున్నాం. అయితే ప్రధానంగా చెప్పండి, ఏదైతే స్కూల్లో చదివే పిల్లలందరినీ కూడా ప్రిన్సిపల్ సునీత పని మనుషులుగా చూడడంపై మీరు తప్పుపడుతున్నారు? అవును, ఎందుకంటే సార్ ఇప్పుడు మనం పిల్లలను పంపిస్తాము, చదువు అంటే బుక్లో ఉన్న విషయాలన్నీ స్పష్టంగా వాళ్ళు చదువుకొని భవిష్యత్తులో ఒక ఐఏఎస్ ఒక ఉన్నత స్థాయిని చేరుకోవాలని, ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో మేము పంపించాం. కానీ ఆ మేడము ఈ విధంగా వాడుకుంటుందని మేము అనుకోలేదు. అది చాలా తప్పు సార్, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద నేరంగా మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఆ పిల్లలు ముగ్గురు కూడా ఆటో ఆపకుండా వెళ్ళిన క్రమంలో ముగ్గురు పిల్లలు కూడా ఆటోల నుంచి జంప్ చేశారు. ఆ జంప్ చేసిన పరిస్థితుల్లోనే ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ సంగీత అనే అమ్మాయికి ఎక్కువ గాయాలు కావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితుల్లో ఆమె మృతి చెందింది. ఈ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధానంగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆటోల నుంచి దిగిరా లేదా అని ఆటో డ్రైవర్ చూడాలి సార్. దాంట్లో ఏంటంటే మాకు సీసీ ఫుటేజ్ చూస్తే మాకు ఏదో అనుమానం కనిపిస్తుంది సార్. ఎందుకంటే 4 పిల్లలు అంటున్నారు సార్, 3 పిల్లలు దుమికినట్టు మాకు ఉంది, కానీ మా పాప దుమికినట్టు ఎక్కడ మాకు కనిపిస్తలేదు. ఎందుకంటే సార్ ఆ పాప చైర్లు తీసుకొచ్చినప్పుడు మరి చైర్లు మీద పడ్డాయా లేదంటే అనుకోకుండా వాళ్ళకు గుద్దేసిరా అనేది మాకు ఇంకా కూడా సార్ అనుమానంగానే ఉంది. ఎందుకంటే పాపకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న సార్ టోటల్లీ ఈ హెడ్ అనేది సార్ మొత్తం రాసుకుపోయింది. ఒక కుడి ఎడమ చేతు అనేది బాగా వాపులు వచ్చినాయి సార్. చాలా పెద్ద ఇన్సూరెన్స్ అయిందని నేను భావిస్తున్నాను సార్. అంటే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కాదు, ఆటో డ్రైవర్ కావాల్సుకొని ఏమన్నా వేరే ఉద్దేశం మీద ఈ పిల్లల్ని ఆటోల్ని ఉంచుకొని ఇలాంటి పరిస్థితికి దిగజారిందని చెప్పచ్చా? వాంటెడ్లీ సార్ ఆటో డ్రైవర్ను చేస్తున్నారు, కానీ మెయిన్ ముద్దాయి సార్ ప్రిన్సిపల్ మేడం. అక్కడ ప్రిన్సిపల్ మేడం గారు ఉండి ఏం జరుగుతుంది, పిల్లలు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. మళ్ళీ ఆ ఉండవలసిన పిల్లలు మళ్ళీ బయట ఎందుకు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు చేరు లేపుకొని వాళ్ళతో ఒక లేబర్ లాగా పని చేసుకోవడం వాడుకోవడం ఎంతవరకు సమంజసమని మేము చాలా ప్రధానంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఆమె మొదటి ముద్దాయి, ఏదైతే సునీత ఉందో ఆమె మొదటి ముద్దాయి. రెండవ ముద్దాయిగా ఆటో డ్రైవర్. అంటే పిల్లల్ని దిగారా లేదా అనే కోణంలో డ్రైవర్ చూసుకునే బాధ్యత. అలాంటి చూసుకోకుండా పిల్లల్ని వెంబట తీసుకెళ్తున్నారంటే ఇంకేమైనా అనుమానాలు రేకేస్తున్నాయి మీకు? అనుమానం అంటే సార్ ఇప్పుడు మాకైతే 4 పిల్లలు ఆటోలో ఉన్నారంటారు, కానీ 3 పడ్డట్టు కనిపిస్తుంది సార్. ఈ పాప పడ్డట్టు మేము ఒక డిఎస్పీ గారిని కానీ సిఐ గారిని కొని ఈ విషయాన్ని ప్రశ్నిస్తే అది ఒక పెద్ద స్క్రీన్లో మనకు ఏర్పడుతుంది అని అన్నారు. కానీ మా పాప అనేది ఎక్కడ పడ్డట్టు మాకు అనిపించలేదు సార్. ఏదో వాంటెడ్లీ జరిగిందని మేము భావిస్తున్నాం సార్. చెప్పండి, ఆ సంగీత మీకు ఏమవుతుంది? మా కూతురు సార్, మా పెద్ద యారాల వల్ల కూతురు, వాళ్ళ చిన్నమ్మని నేను. ఓకే, ఏంది అసలు ఏం జరిగింది, ఏమనుకుంటారు మీరు? ఉన్న సంగీతం ఎంబట ఉన్న విద్యార్థి ఫోన్ చేసింది మాకు, ఎట్లా జరిగింది అక్క సంగీత, మాకు మేడమ్స్ చనిపోయింది అని అన్నారు. తర్వాత న్యూస్లో చూసినామని ఆమె ఫోన్ చేసింది, వాళ్ళ మదర్ ఫోన్ చేసింది, మాట్లాడింది. నేను ఆ విద్యార్థికి మాట్లాడిన, సంగీత అనే అమ్మాయికి, అసలు ఏం జరిగిందో చెప్పు. సంగీత మా కూతురు మాట్లాడిన విద్యార్థి మానస ఆమె ఎంబట ఉన్న విద్యార్థి, సంగీత ఎంబట ఉన్న, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే ఆమె ఏమన్నది, అక్క మేము నైట్కి డిన్నర్ చేసినాం, సంగీత చేయలేదు డిన్నర్, ఆమెకు తినడానికి వెళ్తలేదని చేయలేదు, చేయగడిగేసింది. వాటర్ ట్యాప్స్ దగ్గర నించున్నాం, 6 ఉండుంటాం మేము, సంగీత మళ్ళీ మానస, వైష్ణవి, అంజలి, ఇంకిద్దరు నేమ్స్ చెప్పింది. 6 మెంబర్స్ నించున్నాం. ఆటో డ్రైవర్ అంకుల్, అతను రెగ్యులర్గా వచ్చే అంకుల్తో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు, అతను ఎవరో తెలియదు, అతనికి మేము ఇప్పటి వరకు చూడలేము. అతను వచ్చిర్రు, నించుండ్రు, ఆటోలకు ఎక్కండమ్మా అని అన్నారు. ఎక్కండమ్మా అని అంటే వీళ్ళు ఏమన్నారు, మేము ఎక్కం అంకులు, మేము నడుచుకుంటూ వెళ్తాము, లేదమ్మా మీకు హాస్టల్ వరకు దించేస్తాను నేను, ఎక్కండి అని అన్నారు. మేము ఎక్కమన్నారు. ఆటో వెంబటున్న వ్యక్తి ఏమన్నాడంట వాళ్ళకి, మీరు ఎక్కండి, ఎందుకు ఎక్కరు మీరు, మీకు బలవంతంగా ఎక్కిపిస్తా, ఎక్కండి, ఎక్కరా ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలా అని అంటే వాళ్ళు భయపడి 6 విద్యార్థులు ఆటోలు ఎక్కిర్రు. ఆటోలు ఎక్కంగానే స్పీడ్గా నడిపిస్తుండు. వీళ్ళు ఆటో డ్రైవర్ వాళ్ళకి ఇద్దరికి నూకిర్రు, ఆపండి అంకుల్ మేము దిగుతాం అంటే కూడా అతను ఆపలేడంట. భయపడి విద్యార్థులందరూ ఒక్కొక్కరుగా దూకడానికి ప్రయత్నించిర్రు.
అందులో ముగ్గురు విద్యార్థులు దూకిన వీడియోనేమో సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఆ మానస విద్యార్థి ఏమన్నది, అక్క మేము దూకిపోయినాం, వైష్ణవి అనే అమ్మాయికి కాలు ఫ్రాక్చర్ అయింది, తలకు దెబ్బ తగిలింది, మళ్ళీ మేము హాస్టల్లోకి వెళ్ళంగానే ఏమన్నది ఆమె, నేనెవరు, నా తల్లిదండ్రులు ఎవరు, నేను హాస్టల్లో ఎందుకున్నా అన్నట్టు ఆమె మతి మరుపు లెక్క ప్రవర్తించింది అక్క. హాస్టల్లోకి వెళ్ళగానే సంగీతకు తీసుకెళ్ళిన తర్వాత అంజలి అనే అమ్మాయి మళ్ళీ సంగీత ఇద్దరు మాత్రమే ఆటోలో ఉండే. లాస్ట్లో మేము నలుగురం దిగిన తర్వాత అంజలి ఆటోని పట్టుకొని రన్నింగ్ చేస్తూ ఉంది. సంగీతను ఒక్కదానివే ఉన్నావు, దిగు దిగు అని అన్నది. అయితే సంగీత భయపడి దిగలేదు. ఆటో డ్రైవర్తో పాటు ఉన్న వ్యక్తి అంజలిని కూడా ఆటోలో లాగబోయాడంట. ఆ భయపడి అంజలి ఆటోని వదిలేసింది. లాస్ట్లో సంగీత ఆటో నుండి కింద దూకింది, తలకు దెబ్బ తగిలింది. ఆటో డ్రైవర్తో ఉన్న వ్యక్తి అతను ముంగటికి వెళ్ళిపోయారు గేట్ దాటి. వాళ్ళిద్దరు పడంగానే అంజలి మళ్ళీ మానస వీళ్ళందరూ వెళ్ళిరంట. సంగీత దగ్గరికి వెళ్ళగానే తలకు బాగా దెబ్బ తగిలి రక్తం మొత్తం కారిందంట. అంజలి అనే అమ్మాయి ఆమెకు చూడగానే తల తిరిగి చక్కెర వచ్చి ఆడనే పడిపోయిందంట. తర్వాతకేంచి హిందీ మేడం ఇంకెవరు నలుగురు టీచర్స్ హాస్టల్ నుండి లోపటి నుండి వచ్చి వాళ్ళకి చెక్ చేసి సంగీతకు హాస్పిటల్కి తీసుకెళ్ళారంటే మిగతా విద్యార్థులకు క్లాస్లో కూర్చుండబెట్టారంట. వచ్చిన తర్వాత ఏమన్నారంటే సంగీతకు ఏం కాలేదు, బ్రతికే ఉంది, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఐసీయూలో ఉంది, మళ్ళీ వస్తుంది మన హాస్టల్కి 6 months తర్వాత వస్తుంది అని చెప్పిర్రంట. మళ్ళీ ఏమైందంటే సార్ ఆమె మతి మరుపుగా ప్రవర్తిస్తుందంట వైష్ణవి అనే అమ్మాయి. కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి కూడా ఇన్ఫామ్ చేయలేరంట హాస్టల్ వాళ్ళు. వైష్ణవికి కాల్ ఫ్రాక్చర్ బాగా అయిందంట, తలకు దెబ్బ తగిలితే కూడా టీచర్స్ అనేవాళ్ళు ఇన్ఫామ్ చేయలేదంట అమ్మాయి అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రోజు మానస అనే విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిందంట, మమ్మీ మాకు ఇట్లా దెబ్బలు తగిలినాయి అంటే వాళ్ళకి తెలిసిందంట సార్. అంతే, ఇంత జరిగింది అని మానస మాకు కాల్ చేసి చెప్పింది. మొత్తానికి చూడొచ్చు ఈ ఘటనలో ఆటోలో నలుగురే కాదు పూర్తిగా 6 ఉన్నారు అని ఏదైతే మానస వాళ్ళతో సంగీతతో పాటు వెళ్ళిన మానస మాకు ఫోన్ చేసి చెప్పిందని చెప్తున్నారు. మొత్తానికి ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉండడం వల్లనే ఈ ఘటన జరిగింది. మొత్తంగా ఇదంతా ఏదో కుట్రకోణమే దాగి ఉందని చెప్తున్నారు. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వం అయితే 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ మా పాప చదువుకొని ఉంటే మాకు కోట్ల ఆస్తిగా భావించేవాళ్ళం. కానీ మా పాప మృతి చెందిన ఘటన వల్ల మేము కుటుంబం అనాథలైంది, మాకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఈ ఘటనలో పూర్తిగా మొత్తంగా చూసుకుంటే ఆ నలుగురే కాదు, ప్రధానంగా 6 ఉన్నారు. ఇందులో మొదటి ముద్దాయి స్కూల్ ప్రిన్సిపాల్ సునీత అయితే, రెండవ ముద్దాయి ఆటో డ్రైవర్తో పాటు మూడవ ముద్దాయి అందులో దాగి ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఈ కేసును ఎటువైపు తిప్పుతున్నారు. మాకు ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు మానసానే తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి చెప్పారు. మొత్తంగా 6 వెళ్ళాం, అందులో ప్రధానంగా 4 కనిపిస్తున్నారు. ఇంకో 2 మాకు ఎలాంటి దెబ్బలు తగలలేవు. మాకు హాస్టల్కు కూడా వెళ్ళినప్పుడు మొత్తం సీసీ ఫుటేజ్లో మొత్తంగా 3 కనిపిస్తున్నారు. మిగతా అసలు ఏం జరిగింది ఆటోలో అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తే బయటకు వస్తుందని చెప్పి సంగీత బంధువులు చెప్తున్న పరిస్థితి. బొర్లాం గురుకుల పాఠశాలలో మృతి చెందిన సంగీత గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగీత ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వ బడుల్లో మేము చదివించాం. దానికి సంబంధించి ఇలాంటి ఘటన జరుగుతుంది అనుకోలేమని చెప్పి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూడొచ్చు ఈ గ్రామంకి మనమైతే ఆర్టీవీ బృందాన్ని ఈ గ్రామానికి చేరుకుంది. ఈ గ్రామంలో కుటుంబ సభ్యులు మాట్లాడిన అంశాలు ప్రధానంగా వారు లేవెత్తిన ఘటనలకు సంబంధించి చూస్తే లేవెత్తిన అంశాలు పరిశీలిస్తే పూర్తిగా ఆటోలో మొత్తంగా 6 మంది ఉన్నారు. 6 మంది ఉండడం వల్లనే ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మానస అనే అమ్మాయి వల్ల తల్లిదండ్రులు మాకు అసలు మా పాప బయటికి వెళ్ళిందనే విషయాన్ని మాకు ఇంతవరకు ప్రిన్సిపాల్ చెప్పలేదని చెప్పి మానస తల్లిదండ్రులు ఈ సంగీత కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఈ ఘటనలో మరో కుట్ర కోణం దాగి ఉందనేది పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ సునీత ఇంటికి వెళ్ళిన క్రమంలో ఏదైతే వరలక్ష్మి సత్యనారాయణ పూజకు సంబంధించి అక్కడికి వెళ్ళిన క్రమంలో దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు స్కూల్కి సంబంధించిన బెంచీలు అన్నీ తీసుకెళ్లిన పరిస్థితుల్లో ఈ బెంచీలు తీసుకొస్తున్న క్రమంలో ఆటోలో ఆ బెంచీలు తీసుకొచ్చి బొర్లాం గురుకుల పాఠశాలలో పెట్టారు. దానికి సంబంధించి పెడుతున్న క్రమంలో మొత్తంగా 6 మందిని వారి ఇంటికి ప్రిన్సిపల్ సునీత 6 మందిని తీసుకెళ్ళినట్లు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. 6 మందిలో కేవలం 3కి గాయాలయ్యాయి, ఒకరు సంగీత చనిపోయారని చెప్పి హాస్టల్ యాజమాన్యం అయితే నిర్ధారించింది. కానీ ఆటోలో మొత్తంగా 6 మంది వెళ్ళారు. 6 మంది స్టూడెంట్స్ని బయటికి తీసుకెళ్ళింది ప్రిన్సిపల్ సునీత. అందువల్లనే ఆటోలో 6 మంది వెళ్ళి వస్తున్న క్రమంలో ఆ ఇంటి నుండి హాస్టల్కి వెళ్ళే క్రమంలో ఆటోతో పాటు ఆటోలో మరో వ్యక్తి ఉన్నట్లు ఆ మానస చెప్పింది. మరో వ్యక్తి ఎవరు
ఆ పోలీసులు మరో వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ సంగీత మృతి మరో కుట్ర కోణం దాగి ఉందనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. మొదటగా ప్రిన్సిపల్ మొదటి ముద్దాయి అయితే ఆటో డ్రైవర్ రెండవ ముద్దాయి. ఆటోలో దాగి ఉన్న మూడో వ్యక్తి ఎవరు, ఆ మూడో వ్యక్తి ఎందుకు బయటికి రావట్లేదు, ఆ మూడో వ్యక్తికి ఆ ఆటో డ్రైవర్కు ఉన్న సంబంధాలు ఏంటి, ఆ ప్రిన్సిపల్కు ఉన్న సంబంధాలు ఏంటి, దీనివల్ల ఆ పిల్లలను ఏం చేయాలనుకున్నారు, ఆ పిల్లలను ఆటోలో తీసుకొని ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారనే కోణంలో పూర్తిగా కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో, ఏదేమైనప్పటికీ ఈ ఘటన వల్ల పూర్తిగా తమ కుటుంబానికి న్యాయం జరగాలి. మా సంగీత చనిపోయింది, ఉన్నత చదువులు చదివించేందుకు మేము ప్రభుత్వ గురుకుల పాఠశాలలో వేశాం. 8వ తరగతి చదువుతుంది సంగీత, మంచిగా చదివే విద్యార్థిని. ఆ సంగీతతో పాటు కుటుంబ సభ్యులకు మరో 2 పిల్లలు ఉన్నారు. బాలాజీ అయితే అంజనీబాయి ఇద్దరు వారి తల్లిదండ్రులు. వారికి మొత్తంగా 3 పిల్లలు. 3 పిల్లలు 2 మగ అబ్బాయిలు, ఒక కూతురు ఉండడం వల్ల ఈ కూతుర్ని మంచి చదివించాలనుకున్నాం. కానీ ఆ కూతురు చదివించే క్రమంలో ఆ ప్రిన్సిపల్ ఎముడిగా వచ్చింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ బయటకు తీసుకుపోవడం వల్లనే మా కూతురు చనిపోయింది. ఆ ప్రిన్సిపల్ ఈ ఘాతకానికి పాల్పడ్డది. అందులో ఉన్న ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఎవరున్నారో పోలీసులు పూర్తిగా నిర్ధారించాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి ఈ ఘటనలో సంగీత మృతి చెందింది. సంగీతతో పాటు మొత్తం ఎంతమంది విద్యార్థినిలు ఉన్నారు అనే అంశానికి సంబంధించి తోటి విద్యార్థి వారితో పాటు ఉన్న మానస ఉంది. మానసను పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మరి ఇంటికి వచ్చాము, అసలు ఆటోలో ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించిన ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మానస పాప ఉంది, ఆ పాపను అడుగుదాం. అమ్మ, నీ పేరు, మీరు ఎన్నో క్లాస్? 8th. అందరూ ఒకే రూమ్ ఉంటారు? 8th B. అసలు ఏం జరిగింది ఆ రోజు? మేము డిన్నర్ తినేసి కిందికి వాటర్ కని వెళ్ళినాము. అప్పుడు ఆటోస్ వచ్చినాయి, అలా చైర్స్ వచ్చినాయి. అటెండర్ అంటే తీసి కింద పెట్టింది. అలా ల్యాబ్కి ఇదేద్దామని పైనకి వెళ్ళింది. అప్పుడు ఆటో డ్రైవర్ అంకుల్ ఎప్పుడు వచ్చే అంకుల్ పక్కన వేరే అంకుల్ వచ్చిండు. అంకుల్ ఎక్కుతారా అని అడిగిండు. మేము ఎక్కమ్మ, టీచర్స్ తిడతారు అని చెప్పినాము. అప్పుడు అంకుల్ ఏమన్నాడు, ఎక్కండి అని కొంచెం గట్టిగా అన్నాడు. భయమై ఫస్ట్ ఒక ఆమె ఎక్కేసింది, వైశాలి. ఆమె తర్వాత ఎక్కండి అని ఇంకొక ఆమె ఎక్కేసింది, అంజలి. అప్పుడు ఆమె తర్వాత మీరు ఎక్కరా ఆడనే దింపేస్తా, ఎక్కండి అని అన్నాడు. ఎంతమంది ఎక్కిరు? ఫస్ట్ 2 members ఎక్కుండే, దాని తర్వాత 4 members ఉండే. మొత్తం ఆటోలో ఎంతమంది మీరు? 6 members. వాళ్ళు ఇద్దరా? అయితే ఫస్ట్ వైశాలి, సెకండ్ అంజలి, కృష్ణవేణి, మానస, భానుశ్రీ, సంగీత, 6 members ఎక్కినాము. అయితే స్కూల్ బిల్డింగ్ దగ్గర ఆపుతాను, ఆటో అంకుల్ ఆపలేడు. అయితే మేము అడిగినాము, అంకుల్ స్కూల్ ఇన్నే ఉంది, ఆపండి అంకుల్ అంటే ఆటో డ్రైవర్ అంకుల్తో వచ్చిన అంకుల్ ఏమో మీరు సపడకు ఉండండి, ఇంకా స్పీడ్ తీసుకెళ్తా ఆటో అన్నాడు. అయితే అంకుల్ ఆపండి, మా మేడమ్స్ తిడతారు, మీరు ఈయనే ఆపుతా అన్నారు కదా అంటే, మిర్రర్స్ మా సైడ్ పెట్టి మీరు ఒర్రకండి, ఇంకా స్పీడ్ తీసుకెళ్తా అన్నాడు. అయితే మేమేమో మాకు భయం వేసి ఫస్ట్ కృష్ణవేణి దుంకేసింది. ఆమెకేం దెబ్బలు తాకలేము, ఆమె స్లో ఉన్నప్పుడు దుంకింది. దాని తర్వాత భయం వేసి మళ్ళీ అడిగినాము, అంకుల్ ఆపండి అంటే, అంకుల్ సైలెంట్ కూర్చోండి మీరు అని కొంచెం స్పీడ్ పెంచగానే ఇంకొక ఆమె దుంకి వాళ్ళిద్దరు దుంకంగానే తొందరగా లేచి స్పీడ్ ఉరికి వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోయారు ఇక మేడంకి చెప్పడానికి. అయితే దాని తర్వాత తాడు కొంచెం స్పీడ్ కాగానే నేను దుంకిన. నా తర్వాత కంటిన్యూగా వైశాలి దుంకింది. ఆమె తర్వాత అంజలి, సంగీత వాళ్ళిద్దరే ఆటోలో వాళ్ళిద్దరే ఉన్నప్పుడు అంజలికి భయమై ఆమె ఆటోని పట్టుకొని కింద దిగుకుంటూ రన్నింగ్ చేసింది, ఆమె పడలేదు. అయితే సంగీతకు బయటకు రా అంటే, నేను గేట్ దగ్గర దిగుతా, అంకుల్ దిగుమన్నాడు కదా అని నమ్మకంతో మా ఆటోలోనే ఉండే. అయితే ఆటోలో ఉన్నప్పుడు అంజలి చెయ్యి, డ్రైవర్ అంకుల్తో వచ్చిన అంకుల్ అంజలి చెయ్యి పట్టి బయటకి ఎందుకు దుంకినా లోపలికి నాడు అన్నప్పుడు ఆమెకు ఫుల్ భయం వేసి చెయ్యి గట్టిగా వదిలించుకొని ఆటోకి వదిలేసింది. అప్పుడు ఇక సంగీత గేట్ దగ్గర ఆటో కొంచెం దూరంగా ఉన్నప్పుడు సంగీత ఏం చేసింది, భయం వేసింది, ఆమె ఒక్కతే ఉండే. అప్పుడు ఆమె లేచింది దుంకుదామని, ఆటో కొంచెం స్పీడ్ అయిపోగానే ఆమె పైన గుద్దుకొని వచ్చి బయట పడ్డది. అంతవరకు మేము చూసాం. నీకు దెబ్బ తాకిందా? మాకు దెబ్బలు తాకినాయి, చిన్న చిన్న దెబ్బలు. మీరు అమ్మకి వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? మేము మేడమ్స్కి చెప్పినాం, నైట్ మా స్టడీ మేడంకి, శోభ మేడంకి చెప్పినాము. అయితే మేడం ఎవరెవరికి తాకినో వాళ్ళకి నేమ్స్ రాసుకొని
సరే అని వెళ్ళిపోయారు ఇక. మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ రోజు? ఏ రోజు మీరు హాస్పిటల్కి? నిన్న వచ్చినాం మేము. మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? మాకు మీరేం చెప్పారు? హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, వేరే అన్న వాళ్ళు ఫోన్ చేసిండ్రు హాస్టల్లో అంటే నాకు తెలియలేదు. తెలియక నేను నెట్ ఆన్ చేసి చూస్తారకంటే వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి నేను వెంబడే సరిత మేడం ఫోన్ చేసిన, 4 సార్లు లిఫ్ట్ చేయలే, 5వ లిఫ్ట్ చేసింది. మేడం మా పాప కూడా ఉందా అంటే ఉంది అమ్మ అన్నది. ఎలా ఉంది చూపించండి అంటే కాలు రోసుకపోయినాయి అని చెప్పింది. వీడియో కాల్ చేయండి మేడం అన్న, వీడియో కాల్ చేయలేదు మేడం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నాకు భయం వేసి నేను వెళ్ళిపోయిన హాస్టల్కి. వెళ్ళిపోయి అక్కడ ఏమన్నారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు పిల్లలు, 3 పిల్లలు అందులో అంటే నాకు భయం వేసి వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తే లేదు హాస్టల్లో ఉన్నారు, మానస అనే అమ్మాయి ఉన్నది అని అప్పుడు పాపతో మాట్లాడిపించారు నాకు. కానీ అక్కడ చూసేసరికంటే లోపలికి వెళ్ళినాక ఎవరెవరో వచ్చిండ్రు, మాకు లోపలనే ఉంచారు. రాత్రి 10 గంటల దాకా మాకు బయటకు తీయలేరు. సబ్ కలెక్టర్ మేడం వచ్చింది, SI వచ్చిండు, కానిస్టేబుల్ అందరూ ఉన్నారు. అందరూ విన్క్వైరీ చేసిర్రు ఇదే విషయం. అందరూ ఒక్కొక్క అమ్మాయిని తీసుకెళ్ళుకుంటూ అడిగినరు. కానీ లాస్ట్ దాకా ఏం జరిగిందనే విషయం కూడా మాకు అర్థం కాలేదు. రాత్రి మాత్రం స్కానింగ్ తీసిర్రు, మా పాపకి ఏం పర్లేదు, భాగ్యశ్రీ ఉంది, ఆమె కూడా బాగానే ఉందన్నారు. ఆమె వైశాలి అనే ఆమెకు కాలు ఫ్రాక్చర్ అయింది, తలకు బాగా గట్టిగా తాకి నిజంగా రాసిచ్చిండ్రు. కానీ ఆమెను మాత్రం ఆమె తీసుకెళ్ళలేదు మేడం. నర్స్ మేడం అయితే బాధ్యత లేకుండా ఉంది, క్లాస్ మేడం, నర్స్ మేడం. ఆమె మా పిల్లల పరిస్థితుల్లో ఆమె ఉంటే ఆమెకు బాధ అయ్యకపోనా సార్? ఒక మాట చెప్తే అయిపోతుండే కదా, మాకు ఒక మాట ఫోన్ చేసి చెప్పలేరని ఒక బాధ మాకు. ఆ రోజు ఇప్పుడు ఒక కడుపు కాలింది, ఇంకా 4 కడుపులు కూడా కాలుతుండే కదా. వాళ్ళ మీద నమ్మకం ఉండి వాది గర్ల్స్ హాస్టల్ అనే నమ్మకంతో మేము హాస్టల్లో ఉంచినాం సార్. ఆ బాయ్స్ రావడం ఏంది, ఈ పిల్లలని ఆటోల నుంచి తీసుకుపోవడం మా పర్మిషన్ లేకుండా మేము అక్కడ బయట 2 గంటలు 3 గంటలు నిలబడతాము. కానీ మేడం మాకు లోపలికి రానిది, బయట గేట్ లోపల ఉండి కిటికీలకని భోజనాలు తినబెట్టిన రోజులు ఉన్నాయి. ఆటో కూడా ఎలా వెళ్ళిండు ఆ టైంకు, ఎలా పిల్లల్ని తీసుకుపోగా మేడాలందరూ ఏం చేసిండ్రు అది కావాలి. మా పిల్లల్ని ఏం చేయమనుకున్నారు, వాళ్ళు కిడ్నాప్ చేయాలనుకున్నారా, లేకుంటే మా పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎటే వెళ్ళిపోయారంటే మేము అప్పుడు ఏం అవుతుంటాం సార్? ఈ రోజు మేము దెబ్బలు దాకైనా ఇక్కడ ఉన్నాం సార్. ఒక కడుపు కాలిపోయి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకైనా న్యాయమే చేయాలి, మాకైనా న్యాయమే చేయాలి. ఈరోజు చిన్నగా జరిగింది, రేపు పొద్దుగల పెద్దగా కూడా జరగదు సార్. మాకైతే భయం వేస్తుంది సార్. ఇప్పుడు హాస్టల్ అంటే భయం అవుతుంది. ఒకప్పుడు చదువు బాగుంటుందని వేసిన, బాగానే ఉంది చదువు, కానీ రాత్రి జరిగిన విషయానికి నాకు భయం వేస్తుంది సార్. మీరు చెప్పండి, మీ పాపకు ఈ ఘటన జరిగింది, మొత్తంగా 6 మంది ఆటోలో ఉన్నారు. 6 మందిని దిగుతామంటే దిగనీయకుండా గేట్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక పాప అయితే మృతి చెందింది. ఆ మృతి చెందిన పాప గ్రూప్లో కూడా మీ పాప మానస ఉంది. మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్? అక్కడ మ్యాటర్ ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమకు దూరమై అక్కడ చదివిస్తున్నాం, ఎందుకంటే ఒక తోటి విద్యార్థితో మంచిగా ఉంటుందని. అక్కడ తల్లిదండ్రులు 5 గంటల తర్వాత పోతే కూడా రానియ్యరు. అలాంటిది ఆటో ఎందుకు వచ్చింది ఆ టైంలో ఆటో రావాల్సిన పని లేదు. అలా బెదిరించడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ చెప్పేది మీడియాలో కొంతమంది ఏం చెప్తున్నారంటే 4 అని చెప్తున్నారు, నార్మల్గా దిగారని చెప్తున్నారు. నార్మల్గా ఎలా దిగారు? వీడియోస్లో కలబడతలేవా? నార్మల్గా పరిగెత్తుకుంటూ దుంకారు. దానికి అర్థం కావట్లేదు వాళ్ళకి. కొంతమంది పెద్దలు చెప్తున్నారు నార్మల్గా దిగారు, అది కట్టు కాదు. ఇది కాలేజీ సంబంధించింది ఏదో ఉంది, కంపల్సరీ తీయాలి ఇది. ఎందుకంటే ఆటో అంకుల్ ఒక పాత అంకుల్ అంట, ఓకే మా పాప చెప్పింది. నెక్స్ట్ వచ్చే కొత్త అబ్బాయి అంట, వాడు బెదిరించాడంట. ఇది లిస్ట్ తీయాలి, నంబర్ తీయాలి. ఆడెక్కడో పారిపోయాడంట, ఒక అతను దొరికాడంట. కంపల్సరీ కాల్ లిస్ట్ తీయండి. ఆ గంట ముందు ఏం చేశాడు? 7 గంటల తర్వాత పోవడాల్సిన అవసరం ఏంది? పిల్లలకు బెదిరాల్సిన అవసరం ఏంది? తల్లిదండ్రులకు దూరం ఎందుకు ఇస్తున్నాం మేము పిల్లల్ని? తోటి విద్యార్థులు మంచిగా చదువుకుంటారనే కదా. ఇది కంపల్సరీ తీయండి. మీడియాలో మీరు ఏం చేయాలంటే నంబర్స్ తీస్తే ఒక గంట ముందు ఎవరితో మాట్లాడారు, ఆటో డ్రైవరు మేడం మాట్లాడిందా, సునీత మేడం మాట్లాడిందా, ఏంది అసలు? ఇది నాకు తెలిసి 100% కిడ్నాప్ లెక్కలే. ఎందుకంటే గర్ల్స్ హాస్టళ్ళకి ఒక తండ్రే బోడు సాయంత్రం 6 తర్వాత. వీళ్ళు ఎందుకు పోవాలి? లూజ్ మేడం, లూజ్ సార్. ఇది మీరు చెప్పండి, ప్రధానంగా మీ పాప కూడా ఉంది అని అంటున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, మీకేం తెలిసింది? ఇప్పుడు మా అమ్మాయితో పాటు మీ అమ్మాయి పేరేంటి? మా అమ్మాయి పేరు సమంత, అదే క్లాసు. అయితే మాకు తెలియదు, మార్నింగు మనకు 26 జనవరి కదా, ఆ రోజు పిల్లలను రెడీ చేయాలనే ఉద్దేశంతో మార్నింగ్ 5 గంటలకు ఇవ్వడం జరిగింది. 5:30కు వేటి న్యూస్లో చూడడం జరిగింది, ఇట్లా బోర్లం గురుకుల పాఠశాలలో 8th క్లాస్ అమ్మాయి సంగీత అమ్మాయి చనిపోవడం జరిగింది అని తెలిసింది. అయితే దానికి గల కారణాలు ఏమో మనకు పూర్తిగా తెలియదు. ఆ హడావిడిలో నేను హాస్టల్ దగ్గరికి రావడం జరిగింది. హాస్టల్ దగ్గర వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరూ ధర్నా చేయడము, అంతా ఎవరో వాళ్ళ విషయాల్లో బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఏం జరిగిందనేది తెలియక
మిగతా పిల్లల పేరెంట్స్ ఏంటంటే భయాందోళనకు గురై అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే కూడా అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ చాలా ఉంచి మరి ఏం జరిగింది మాకు అంత ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారులు కూడా చివరి వరకు రాకపోవడం, దాని వెనుకల కారణం ఏందనేది మాకు తెలవాలి ఫస్ట్. రెండోది, అక్కడ జరిగి ఆటో ఎందుకు వెళ్ళింది, ఆటోలో ఎక్కడానికి వీలు అసలు ఎందుకు ఎక్కిర్రు, అక్కడ నైట్ డ్యూటీలో ఉన్న టీచర్స్ ఏం చేశారు, నైట్ డ్యూటీలో ఉన్న టీచర్స్కు అంత పట్టింపు లేదా, ఆ టీచర్లు ఎవరున్నారో అనే విషయం కూడా బయటకు పెట్టట్లేదు. నేను యాజ్ పర్ రూల్గా ఇప్పుడే నేను మార్నింగ్ 10:30 వరకు అక్కడ వెళ్ళాను. అక్కడ డ్యూటీలో ఉన్న టీచర్ని కూడా అడగడం జరిగింది, మేడం మీరు డ్యూటీలో ఉన్నారు కదా, మీరు ఏం చేశారు, పిల్లలు కుర్చీలు తీసుకొచ్చి దించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంది, దించి పోయేటప్పుడు వరకు మీరు మీ పర్యవేక్షణలో ఉంచాలా లేదా అని అంటే మాకు తెలియదు, మేము మీద ఉన్నాము, పిల్లలు వాటర్ నింపడానికి వచ్చిర్రు, కుర్చీలు దించిర్రు, ఆ కుర్చీలు దించి ఆ ఆటో రావడానికి కూడా వాళ్ళకు కారణం తెలియదంట, ఆ మేడం డ్యూటీలో ఉన్న మేడం వాళ్ళకు కూడా తెలియదంట. అంటే ఇది ఎంత కక్షపూరితంగా జరిగింది, ఇది మొత్తం ప్రిన్సిపాల్ హ్యాండ్ ఓవర్లో జరిగిందని మాకు అంత అర్థమవుతుంది. ఆ ప్రిన్సిపాల్కి అంత పట్టింపు లేకుండా ఫర్నిచరు మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫర్నిచర్ తీసుకెళ్ళడం ఏంటి, ఆ టైంలో ఆటో రావడం ఏంటి, ఆ ఆటోలో సెకండ్ పర్సన్ రావడం ఏంటి, దానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి, పిల్లలు ఎక్కి అక్కడ వరకు పోయే వరకు కూడా పర్యవేక్షణ లేదంటే ఎంత దరిద్రం ఉందో మాకు అర్థమవుతుంది. దీనిపైన ఎటువంటి చర్యలు ఇప్పుడు కూడా లేదు. ఒక సునీత మేడం మీద మరియు ఆ ఆటో డ్రైవర్ మీదనే ఎఫ్ఐఆర్ అందని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కట్టుకథలుగా ఉన్నాయి, యాక్చువల్గా జరిగింది వేరే, వీళ్ళు సృష్టించింది వేరే. మేము అక్కడ ఉండి ధర్నా కార్యక్రమాలు చేపట్టిన సబ్ కలెక్టర్ మేడం కిరణ్మయి మేడం గారికి మీరు వచ్చిందాక మేము కదలము, మాకున్న పరిస్థితి ఏంది, ఇక్కడ జరిగింది ఏంది, వాస్తవం ఏంది మాకు తెలవాలి, మేబీ ఫ్యూచర్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా మీతో మేము మాట్లాడాలని అంటే సబ్ కలెక్టర్ కిరణ్మయి మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను ఇప్పుడు వచ్చే పొజిషన్ లేదని చెప్పడం జరిగింది. అంటే మేము ఎంత వివక్షకు గురి అవుతున్నామో మాకు అర్థమవుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇంత జరిగినా ఆ సంఘటనలు తెలుసుకోవడానికి ఇక్కడ వరకు రాలేదు. కాబట్టి దయచేసి మాకు దీనిపైన పూర్తి విచారణ చేసి దీనికి సంబంధించిన ఎవరైనా ఉందో అదంతా డాటా తీసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు స్కూల్ కమిటీ చైర్మన్ అంటున్నారు, అసలు స్కూల్ కమిటీ చైర్మన్గా మీరు ఉన్నారు, ఆ స్కూల్లోకి ఎవరైనా సరే విద్యార్థిని తల్లిదండ్రులు వెళ్ళాలంటే చాలా కష్టాలు ఓడిచి వెళ్తారు. అలాంటిది ఒక ఆటోతో పాటు ఒక సెకండ్ పర్సన్ వెళ్ళడం ఏంటి, ఆ ఆటోలో 6 మంది విద్యార్థులని బయటికి గేట్ వరకు ఆటో వాళ్ళు తీసుకురావడం ఏంటి, ఆ భయభ్రాంతులకు సెకండ్ పర్సన్ పిల్లల్ని గురి చేయడం ఏంటి, అసలు ఈ ఘటన అంతా కూడా ఏదో పిల్లల మానస తండ్రి అన్నట్లు కిడ్నాప్ వ్యవహారం జరుగుతుంది, దీంట్లో సెకండ్ పర్సన్ ఉండడం, దీనిపైన ఏదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. మీరేమంటారు? మా పేరు సాయి కుమార్ అండి. మా పెద్ద పాప వచ్చేసి ప్రవళిక, చిన్న పాప వచ్చేసి అవంతిక. గత 8-9 సంవత్సరాల నుంచి మా పిల్లలు అక్కడనే చదువుతారు. టైమింగ్ ప్రకారం తల్లిదండ్రులను పంపిస్తారు అక్కడికి. ఏ రోజు కూడా తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ళని అలవాటు చేయరు. ఎంత దగ్గర బంధువులైనా సరే కానీ టైం ప్రకారం రూల్స్ ప్రకారం కేటాయించే వాళ్ళు. మొన్న తెల్లారితే జెండా వందనం ఉండే రోజున ప్రిన్సిపాల్ గారు ఇంటికాడ సత్యనారాయణ పూజ పెట్టుకున్నారట. ఎవరు? బోర్లం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారు. అక్కడ ఏవైతే పరిచిన కుర్చీలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పూజ తీసుకొని రిటర్న్ తీసుకొచ్చిన తర్వాత మెయిన్ గేట్ దగ్గర ఎవరైతే వాచ్మెన్ ఉండాలి అక్కడ ప్రసన్న అని, ఆ వాచ్మెన్ లేకపోయేసరికి ఇందాక పాప చెప్పినట్టుగా ఎవరైతే వేరే క్యాండిడేట్ ఆటోలో ఇంకో క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ డోరు తీసుకొని ఆటో లోపలికి తీసుకెళ్ళి అట్ల నుంచి డోరు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోయి కుర్చీలు తీసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పిల్లలు ఎక్కిన మాట వాస్తవం. ఇందాక పాప చెప్పింది కదా 6 మెంబర్స్ ఎక్కారు, దాంట్లో ఎక్కి వెళ్తుండగా ఆ మాటలని చెప్పింది ఇందాక పాప. ఇట్లా లోపల వేరే క్యాండిడేట్ వచ్చి చేతి పట్టిండు, ఇట్లా బయటకు వెళ్ళదని అట్లా స్పీడ్ పోతా అని చెప్పారు కదా. అట్లా చెప్పినప్పుడు అదే అక్కడ ఉన్న వాచ్మెన్ ప్రసన్న అనే వ్యక్తి ఎవరో ఆటో వచ్చిందని చెప్పేసి అక్కడనే ఉండి మళ్ళీ ఆటో లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ వేసి మళ్ళీ ఆటో వచ్చేటప్పుడు గేట్ తీసి ఆ వాచ్మెన్ అక్కడ గిట్ట కరెక్ట్ ఆమె డ్యూటీ చేసి ఉంటే ఈ పాప ఇంతమంది పాపలు పడేవాళ్ళు కాదు, కింద ఒక పాప ప్రాణం పోయేది కాదు. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ జరిగింది ఏంటంటే అస్సలు విషయం ముఖ్య కారణము మన ప్రిన్సిపాల్ గారు సునీత మేడం గారు వాళ్ళనే మొత్తం మా ఇన్స్టిట్యూషన్ మొత్తం కుప్ప కూలిపోయింది. ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు మా పిల్లలు చదివారు కానీ ఎప్పుడు కూడా ఇంత కష్టాలు లేవు. అక్కడ మేము ఇంత పెద్దగా ఉండి అందరికీ 640 మంది పేరెంట్ పిల్లల ప్రశాంతంగా ఉన్నారంటే మేము అందరికీ
అక్కడ న్యాయం చేయడానికే ఉన్నాను సార్. అక్కడ అందరు కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. పిల్లలకి ఏ టైం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా అందుబాటులో ఉండి సహకరిస్తామంటేనే మాకు ఒక కమిటీ చైర్మన్గా అక్కడ బాధ్యతలు అప్పగించారు. అయినా ఫిర్బీ అందుబాటులో మేము అందుబాటులో ఉన్న డిమాండ్ చేస్తారు. అసలు ఈ సంగీత చనిపోయింది, ఆ ఆటోలో సెకండ్ పర్సన్ ఉన్నాడు, అసలు ఏం డిమాండ్ చేస్తారు, ఏం జరిగింది అనుకుంటున్నారు? పోలీసులని కానీ ప్రభుత్వాన్ని ఏం నిలదీస్తారు? అయితే నిన్న పొద్దున మొత్తం వచ్చేసి ఆ పాప చనిపోయిన తర్వాత చాలామంది పేరెంట్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ముందు 600 మంది పేరెంట్ వచ్చారు. అక్కడికి వస్తే కూడా ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రాలే. ఇంకా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే సాబ్ కూడా స్కూల్ దగ్గరికి రాలే. కిరణ్మయ్య మేడం కూడా రాలే. ఏం జరిగింది, ఎలా జరిగింది, 5 మంది పడ్డారట, ఒక పాప చనిపోయిందట, ఎట్లా జరిగిందని ఎవరిని కూడా నిలదీసి అడిగింది లేదు. కనీసం 640 మంది 6 గంటల వరకు ఉంటే కూడా ఏ ఒక్క నాయకులు కానీ ప్రజాస్వామ్యం కానీ గవర్నమెంట్ కానీ పలకరించిన నాదులు లేరు. కొట్లాడి అన్ని ఛానళ్ళ ముందు ఎక్కడ లేని పోలీస్ బందోబస్తు మొత్తం మా స్కూల్ దగ్గరలో చూసినాం. మా పేరెంట్ కంటే ఎక్కువ పోలీస్ బందోబస్తులను నేను కాపర జరిగింది. అట్లా జరగడానికి కారణము ఈ ముందు ఆ చర్య తీసుకుంటే ఆ అదర్ పర్సన్ ఎవరైతే వచ్చిరో ఆ పర్సన్ ఇంకా లోపలనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎవరైతే అదర్ పర్సన్ ఉన్నారో ఆయన కూడా బయటకు రావాలా సార్. బయటకు వచ్చిన తర్వాత చనిపోయిన పాపకు కానీ ఈ దెబ్బతిన్న పిల్లలకు న్యాయం చేయాలా. ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ అయితే బాగానే చూస్తారు. ప్రిన్సిపాల్ ఇక్కడ మెయిన్ జరగడానికి కారణం అయితే అక్కడ గేట్ దగ్గర ఉన్న ప్రసన్న అనే క్యాండిడేటు, పుష్పాని, వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయాలి. అయితే తర్వాత మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మేము మా 640 మంది పేరెంట్ కూర్చొని మాట్లాడుకుంటాం సార్ ఏదైనా ఉంటే. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఈ ఘటనలో సంగీత మృతి ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. సో ఏదైతే సునీత ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఉందో సునీతను, అదేవిధంగా డ్రైవర్ను పైన ఎఫ్ఐఆర్ చేసామని చెప్తున్నారు. ఆటోలో సెకండ్ పర్సన్ ఉన్నారు, ఆయన పైన కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మొత్తానికి ఈ ఘటనలో 6 పిల్లల్ని ఆటోలో ఎక్కడం, ఆటోలో ఉన్న సెకండ్ పర్సన్ ఇబ్బంది పెట్టినట్లు స్టూడెంట్ మానస చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వల్ల ప్రధానంగా హాస్టల్కి సంబంధించిన గురుకుల పాఠశాల హాస్టల్ ప్రిన్సిపలే ప్రధాన కారణం అని చెప్పి పేరెంట్స్ కమిటీ, అదేవిధంగా పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితులు ఇది. బొర్లం గురుకుల పాఠశాలలో సంగీత మృతిపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిన్న ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో చోటు చేసింది. అసలు వారు ఏమి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? విద్యార్థి మృతి పట్ల ప్రధానంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత ఎందుకు ఆ బెంచీలు తీసుకెళ్లిన పరిస్థితి ఏర్పడింది? విద్యార్థి సంఘాల నేతలు ఏమి ఆరోపణలు చేస్తారు? చెప్పండి బాలరాజు, ప్రధానంగా మీరు ఒక విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని చనిపోవడంతో మీరు ఆందోళన కూడా చేపట్టారు. అసలు ఏంది, ఏం ఆరోపణలు చేస్తున్నారు ప్రిన్సిపల్ పైన, ఆ స్కూల్ పైన? ఆదివారం సాయంత్రం నాడు జరిగినటువంటి ఏదైతే 8వ తరగతి విద్యార్థి సంగీత ఉందో ఆమె మృతికి పూర్తి బాధ్యత ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సునీత పూర్తి బాధ్యత వహించాలా. ఎందుకంటే ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆమె సొంత ఇంటి పనులు, ఇంట్లో సత్యనారాయణ పూజ పెట్టుకుంటే ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచరు ఆ విద్యార్థులతోని ఆటోలో ఎందుకు తీసుకెళ్ళింది, ఆ ఆటోలో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫర్నిచర్ని స్కూల్కి ఎందుకు చేరవేసింది, పిల్లలతో పని చేయించుకోవడానికి కోసం ఎందుకు ఆలోచన చేసినటువంటి ఆ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మేము అనుమానిస్తూ ఉన్నాం. టెంట్ హౌజులు ఉన్నాయి, చాలా చోట్ల డెకరేషన్ షాపులు ఉన్నాయి. 1000 రూపాయలు పెడితే అనే 100 కుర్చీలు వచ్చేటటువంటి సందర్భంలో ఒక చిన్న ఆటోలో స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కోసము ప్రకృతి పడిన సునీత మేడంపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పసి ప్రాణం, నిండు ప్రాణం ఆమె వల్ల బలైనటువంటి సందర్భాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కళ్ళకు నీళ్లు గారుతూ ఉన్నాయి. అతి చిన్న వయసులోనే ఆమె ఆన్ ద స్పాట్ డెత్ జరిగినటువంటి సందర్భాన్ని మేము చాలా దిగ్భ్రాంతిగా గురవుతూ ఉన్నాం. ఎందుకంటే చదువుకోవాల్సినటువంటి సందర్భంలో పిల్లలు ఇక్కడ గురుకులంలో ఉంటే మంచి చదువుతారని చెప్పేసి తల్లిదండ్రులు భావించి చిన్నప్పటి నుండి 5వ తరగతి నుండి గురుకులాల్లో పెట్టుకొని తల్లిదండ్రుల ప్రేమకు కూడా దూరమై విద్య ఒకటి ఉంటే ఏదైనా రేపు జీవితంలో సాధిస్తారనేటటువంటి ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు, ఆ గురుకులాలకు పంపుతారు. ఇక్కడనేమో ఇట్లాంటి ప్రిన్సిపాళ్ళు తయారై విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ విద్యార్థి మృతికి కారణం 100% ప్రిన్సిపాల్ సునీత. కాబట్టి ఆ సునీత పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ 106(1) కింద ఒక కేసు బుక్ చేసినారు. అది కాకుండా అనేక క్రిమినల్ కేసులు బుక్ చేసి ఖచ్చితంగా 420 కేసు బుక్ చేసి నాన్ బెయిలబుల్లో
నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి ఆ సునీత మేడంని జైలుకు పంపాలి, తొందరలోనే రిమాండ్ చేయాలి. ఆ ఆటోలో మాకు ఇంకో అనుమానం నిన్నటి నుండి వినిపిస్తున్నట్టు అనుమానం ఏంటంటే ఆటోలో 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు, వెనక పక్కల ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. మొత్తం విద్యార్థులు 6 అనేటటువంటి ఆరోపణ మాకు నిన్నటి నుండి వినిపిస్తూ ఉన్నది. ఆ పిల్లలు ఆటో గేట్ వరకు వెళ్దామని చెప్పేసి అనుకొని వెళ్ళినా కూడా వాళ్ళు వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎట్లాంటి అరాచకాలు చేసిండో దానివల్లనే విద్యార్థులు బయటకు దూకడం అనేటటువంటి చర్య జరిగిందని చెప్పేసి మేము ఈరోజు అనుమానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. ఖచ్చితంగా దోషులైనటువంటి వారిని, సునీత మేడంని, ఆటో డ్రైవర్ని, ఆటోలో ఇంకో ఉన్నటువంటి వ్యక్తిని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని కఠినతరం కింద శిక్షించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఆటో డ్రైవర్తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడని చెప్పి విద్యార్థి ఏదైతే సంగీత కుటుంబ సభ్యులు ఆరోపణ చేశారు. మొత్తంగా ఆటోలో 4 కాదు 6 మంది వ్యక్తులు ఉన్నారు. సంగీత, అర్షిని, మానసతో పాటు మరో 3 పిల్లలు కూడా అందులో వెళ్ళారు. సునీత టీచర్ వాళ్ళందరినీ తీసుకెళ్ళింది. అందులో ప్రధానంగా అర్షినికి సంబంధించి అర్షిని కింద దూకింది. అర్షిని తర్వాత మానస ఇట్లా అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకరొకరు దూకిన తర్వాత చివరిగా సంగీత ఉంది. సంగీతని కిందికి రాకుండా పట్టుకోవడం అతనికి ఆమెకి దెబ్బ తగిలింది. అర్షిని కూడా పైకి లాగే ప్రయత్నం చేశారు. అందుకే అందరు కూడా ఒకరొకరు తర్వాత ఒకరు కిందికి దూకారని చెప్పి ఆ సంగీత బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తారు. దీనిపై మీరేమంటారు? నిన్నటి వరకు మేము విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మేము నిన్న ప్రోగ్రాం చేశామండి. నిన్నటి వరకు మేము అనుకున్నది ఏంటంటే ప్రిన్సిపాల్ గారు వాళ్ళ ఇంటి దగ్గర పని చేయడం కోసం తీసుకుపోయినామని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు వెలుగులోకి వస్తున్న విషయం ఆటోలో 4 విద్యార్థినులు, ఆటో డ్రైవర్తో పాటు ఇంకో 3rd పర్సన్ ఉన్నాడని మేము గుర్తిస్తూ ఉన్నాం. అందరికీ అది అర్థమవుతుంది, చూస్తూ ఉన్నాం, కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నది. మరి ఈ ప్రిన్సిపాల్ సునీత గారు అసలు ఇంటికి తీసుకెళ్ళిందా, ఇంటికి పని కోసం తీసుకెళ్ళిందా, లేకపోతే ఈ 3rd పర్సన్తో ఈమెకున్న సంబంధం ఖచ్చితంగా మేము అనుకుంటా ఉన్నాం ఇది ఖచ్చితంగా అమ్ముడుపోయిందా, మరి ఆయనకి ఏమన్నా పిల్లల్ని ఏదన్నా శారీరక ఇబ్బందికి గురి చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే పిల్లల్ని మళ్ళీ ఆ అవకాశం వచ్చే విధంగా తీసుకుపోయిందా బయటకు మాకు ఖచ్చితంగా తెలవాలి. దీని మీద స్పెషల్ కమిటీ వేయాలా, మెజిస్ట్రేట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ కమిటీని వేసి ఆడపిల్లలకి ఏదన్నా జరిగిందా అనుమానాలు మాకు తలెత్తా ఉన్నాయి. వాళ్ళు భయపట్టి దూకేశారు, ఇంకేదో చేయబోయారా, లేకపోతే అసలు చేసి ఏమన్నా తీసుకొచ్చారా అనేది కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. దీని గురించి మీడియా కూడా మాకు సహకరించాలా. మీడియా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు స్పందించండి. ఆర్టీఓ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆడపిల్లలకి ఏదైనా జరిగిందా అని కూడా మేము అనుకుంటున్నాం. మరి ఆయన ముఖ్యంగా ఈ 3rd పర్సన్కు సునీతకు అసలు ఏం సంబంధం ఉన్నది మీ ద్వారా మీరు మాకు స్పందించాలి. మీరు కూడా మాకు కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది ఆర్టీని మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే సంగీత మృతి పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. మొత్తంగా ఆటోలో 6 ఉన్నట్లు సంగీత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఈ విద్యార్థి సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఎందుకంటే ఆటోలో ఉంది 2 డ్రైవర్లు, ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. మరో వ్యక్తితో పాటు ఈ 6 విద్యార్థినులు అందులో ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు దూకారు. ఆటోలో అతను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడా, వారిని ఏమన్నా చిత్రహింసలకు గురి చేశాడా అనే అనుమానాలు వ్యక్తమై పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి సమగ్రమైన విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు వేయాలి. ప్రధాన నిందితురాలు హాస్టల్ ఏదైతే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీతతో పాటు ఆటో డ్రైవర్ను, అదేవిధంగా ఆటోలో మరో వ్యక్తి ఉన్నారనే కోణంలో కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అతనిపైన కూడా అది కూడా వెలికి తీసి సమగ్ర విచారణ చేయాలి. పోలీసులు మృతులాలి కుటుంబానికి న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధ్యంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store